भवानी नाम्याः मेघसहस्राणाम्याः तेजस् नामदेस्याः सहकुटुम्बानां अंदर వచ్చేసారు కదా రమణ గోవిందో హార్ ఏడుమండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఒంగోలు నగర ప్రజలకు ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శన శుభాకాంక్షలు. బ్రాహ్మణ సేవా సమితి నిర్వహణలో నిర్వహించబడుతున్న ఈ అనంత కోదండరామస్వామి దేవస్థానంలో ఈ రోజున ముక్కోటి ఉత్తర ద్వారం అత్యంత వైభవంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా అరుదైన ఉత్తర ద్వారం ఇది. శివకేశవులు ఇద్దరూ కలిసి ఒకే ద్వారంలో
మనకు దర్శనం ఇవ్వటం అనేది అరుదు. మహాపుణ్యక్షేత్రాల్లో కూడా ఇటువంటిది జరగదు. కాలం చాలా గొప్పది కాబట్టి మా పశుపతీశ్వర స్వామి దేవస్థానం రాతి నిర్మాణం జరుగుతున్న సందర్భంలో ఆ విగ్రహాలు మా దగ్గర అంటే ఈ అనంత కోదండరామ స్వామి దేవస్థానంలో ఉన్నందువలన ఆ ఇరువురిని శివకేశులు ఇరువురిని ఒకే ద్వారం ద్వారా దర్శింపచేసే అదృష్టం మాకు దొరకటం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇది తెలిసిన ప్రజలు ఉదయం నుంచి 5 గంటల నుంచి ఒక్కొక్కళ్ళు కాకుండా కుటుంబాలు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ద్వారం ఈరోజు రాత్రి 10 గంటల వరకు ఉంటుంది కాబట్టి మాకు సహకరిస్తున్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా అనంత కోదండరామస్వామి దేవస్థానంలో దాదాపు 14 సంవత్సరాలుగా సుదర్శన లక్ష్మీనరసింహ యజ్ఞాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ పండితులు కళ్యాణపురం భట్టర్ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు అంటే ఈ నెల ఆదివారం 7వ తారీఖున మరలా అదేవిధంగా సుదర్శన లక్ష్మీనరసింహ యజ్ఞాన్ని తలపెట్టున్నాం. దానికి 50 మంది భక్తులు విచ్చేసి తమ గోత్రనామాలను నమోదు చేసుకొని యజ్ఞంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. దీంట్లో నమోదు కొరకు ఆన్లైన్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆన్లైన్ నెంబరు 9182441166. మీరు ఆన్లైన్లో నమోదు చేసుకున్నట్టయితే మీకు వాట్సాప్లో మీకు రసీదులు పంపడం జరుగుతుంది. దాదాపు ఒక 4000 మంది దాకా అన్న సంతర్పణ ఉంటుంది. అత్యంత అద్భుతంగా జరిగే ఈ కార్యక్రమంలో ఈ సుదర్శన లక్ష్మీనరసింహ యజ్ఞంలో మీరందరూ పాత్రలు కావాలని ఆ లక్ష్మీనరసింహస్వామి కృపకు పాత్రలు కావాలని బ్రాహ్మణ సేవా సమితి ద్వారా మేము హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ యజ్ఞంలో మీరు ధన వస్తు రూపేణ సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో వచ్చే ఈ ముక్కోటి సందర్భంగా వైకుంఠ దర్శనం ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ద్వార దర్శనానికి ప్రజలందరూ వచ్చి ఈరోజు వారి యొక్క భక్తులు వాళ్ళ యొక్క పూజలు చేసుకుంటూ వారు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ ఉత్తర కూడా ఈ దేవాలయం ఇప్పటిది కాదు, ఇది 100 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం నిర్మించారు. ఈ గడియారం వారి వీధిలో 100 సంవత్సరాలు ఒక చిన్న మండపంలాగా ఉండే దేవాలయం దినదినం అభివృద్ధి చెంది ఈరోజు ఈ స్టేజ్కి ఈ యొక్క దశకు వచ్చింది. ఈ దేవాలయం అనంత దొల్లుగా ప్రతి ధనుర్మాసంలో సుదర్శన యాగం జరగటం, ప్రతి గోదావరి కళ్యాణం జరగటం, ఇంకా శ్రీరాముల కళ్యాణం జరగటం, భక్తులు విపరీతంగా దీనికి పూజా కార్యక్రమాలు కాపుకోటి పీఠాధిపతులు వచ్చి దీనికి ఇక్కడ పూజ చేయడం జరిగింది. ఇంకా స్వామివారు దీల సంబరణ అందరూ వచ్చి ఇక్కడ ఈ స్వామివారిని సేవిస్తూ ఈ స్వామివారికి అత్యంత వైభవంగా దినదినాభివృద్ధి చెందుతూ ఈ గుడి ప్రార్థన చేస్తున్నది. బ్రాహ్మణ సేవ ఒంగోలు బ్రాహ్మణ సేవ ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతున్నది. అట్లే ఈ గుడికి మొదటి నుంచి గడియారం వారు దీనికి సేవ చేస్తున్నారు. అట్లే సుబ్బయ్య శర్మ గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ గడియారం ఆయన ఉండి దగ్గరుండి ఆయన సేవ చేస్తూ ఈ గుడికి సేవ చేస్తూ దాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు. మా సహకారం కూడా ఆయనకు ఉంటుంది. మేము ఉత్తరోత్తర ఇంకా రేపు 7వ తేదీ జరగబోయే సుదర్శన యాగానికి అందరూ భక్తులు వచ్చి పాల్గొని తీర్థప్రసాదం తీసుకొని వాళ్ళు భక్తులు కూడా వాళ్ళు తోచిన కొంత ధన సహాయం అన్నదానం ఉంది కాబట్టి ఆ సహాయం కూడా చేయాలని అందరినీ మనవి చేసుకుంటూ 7వ తేదీ వచ్చే ఆదివారం వచ్చి అందరూ కూడా దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా ఆ తిరుపతి వారు వస్తున్నారు కాబట్టి తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొక్కసారి ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ భక్తులందరికీ ఈ ఆలయం ఇట్లే అభివృద్ధి చెందాలని భక్తులు రావాలని కోరుకుంటూ దినాభి చేసుకుంటూ వారికి మాకు ధన్యవాదాలు. మా బ్రాహ్మణ సేవ ఆధ్వర్యంలో ఇది ఎప్పుడు నిత్యం జరుగుతుందని మరొకసారి ఎందుకంటే పశుపతీశ్వర స్వామి అక్కడ జరుగుతున్నది. ఆ నిర్మాణంలో ఉంది కాబట్టి శివుడు కూడా ఇక్కడే ఉన్నాడు 2-3 ఏళ్ళ నుంచి. ఇద్దరు ఒక చోట ఉంటాం చాలా గొప్ప. ఇద్దరు ఉత్తర ద్వార దర్శనం చేశారు ఒకేసారి. చాలా గొప్ప విషయం అది. ఎక్కడ జరగది ఉత్తర ద్వార దర్శనం ఇద్దరు ఒకసారి. అందువల్ల భక్తులు మరిగా వచ్చి ఆయన దర్శించుకొని వారి యొక్క కృపకు ప్రాజ్ఞులు కావాలని మరొక్కసారి భక్తులకు విజ్ఞప్తి చేస్తూ వినిపిస్తున్నారు.